స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలిన తన జన సైనికులు అంటే ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో ముందుగా రక్త కన్నీరు తెప్పిస్తారు, తర్వాతే నెక్స్ట్ లెవెల్లో అభిమాన హీరో కోసం ఫైట్ చేస్తారు. అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు ఆ ఫ్యాన్స్లో జోష్ పెరగాలన్నా, పవర్ స్టార్కి మళ్ళీ సినిమాటిక్ పవర్ సప్లై జరగాలన్నా ఓ మాస్ హిట్ పడాలి. హరిహర వీరమల్లు ఎంత బాగా తీసినా ఆగి ఆగి వస్తున్న మూవీ కావడంతో ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. ఇక ఏమైనా ఉన్నాయంటే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ మీదే అందరి కన్నుంది. కాకపోతే ఓజీ మూవీ పూర్తిగా ఎక్స్పెరిమెంటల్ మాస్ ప్రాజెక్ట్ కాబట్టే బ్యాకప్ ప్లాన్గా ఉస్తాద్ భగత్ సింగ్నే ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే అచ్చంగా గబ్బర్ సింగ్ టైంలో ఏం జరిగిందో అదే ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. లాఠీ తూట అలానే పాట అన్నీ ఒక్కసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ని హరీష్ మరో గబ్బర్ సింగ్గా మారుస్తున్నాడా? పాత సెన్సేషన్ కోసం పాత ఫార్ములాతోనే ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించబోతున్నాడా? హ్యావ్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. వీళ్ళ కాంబినేషన్ లో ఇండస్ట్రీని షేక్ చేసిన గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇంతకాలానికి వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అయింది. నిజానికి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అటకెక్కినట్టే అన్నారు. అతి కష్టం మీద హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వచ్చు, కుదిరితే ఓజీ పూర్తయి రావచ్చు అనుకుంటే సడన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తీసి తీరాలని పట్టుబట్టాడు పవర్ స్టార్. ఇదే చాలా పెద్ద విచిత్రం. దీనికి సాలిడ్ కారణం బేసిక్ గా హీరోలు ఫిల్మ్ స్టార్స్ రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదిలేయాలి. అలానే పూర్తిగా మూవీలకు దూరమైన ఫ్యాన్స్ కు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఎంతగా రాజకీయాల్లో దూసుకెళ్తున్నా సినీ గ్లామర్ కంటిన్యూ అవ్వాలంటే కుదురుకున్న సినిమాలు చేయాలి, తీయాలి. అలాంటి అవసరమే పవన్కి వచ్చిందా అంటే బేసిక్గా తను 10 ఏళ్లు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఓ హిట్తో ముందుకొచ్చినా బాక్సాఫీస్ బద్దలవటం ఖాయం. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తన సొంతం, అలాంటి క్రేజ్ తనకు దక్కింది. అలా అని అసలే సినిమాలు చేయకుండా తన ఫ్యాన్స్ని నిరుత్సాహపరచడం కూడా రాంగ్ స్టెప్పే అవుతుంది. అందుకే పవన్ ఇప్పుడు పనిగట్టుకుని మరీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాడు. ఆల్రెడీ హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. ఓజీ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. హరీష్ శంకర్ మేకింగ్లో ఉస్తాద్ భగత్ సింగ్ సిద్ధమవుతుంది. ఓ రకంగా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్కి సీక్వెల్ లాంటిదే అనుకోవాలి. దానికి ఈ మూవీకి సంబంధం లేకపోవచ్చు, కానీ అదే లాటి, అదే మాస్ ఎలిమెంట్స్, అదే రేంజ్, మినిమం గ్యారంటీ కమర్షియల్ ఫార్ములా. ఓజీ వర్కౌట్ కాకపోయినా కనీసం ఇదైనా సేఫ్ జోన్లోకి తీసుకెళ్తుందనే ప్లాన్ బీగా పెట్టారు. సైడ్కి పెట్టిన ప్రాజెక్టే అయినా సక్సెస్కి మినిమం గ్యారంటీ అనే కోణంలో మళ్ళీ పట్టాలెక్కించారంటున్నారు. సో మొత్తానికి రజనీకాంత్ని మించే రేంజ్, క్రేజ్ పవన్కి కూడా ఉన్నా తన సినిమాలకు దూరమైతే క్రేజ్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తన క్రేజ్లో మైలేజ్ పెంచేందుకు తను మళ్ళీ ఇలా పాత ఆయుధాలను రంగంలోకి దింపాల్సి వస్తోంది.